కేంద్ర ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ బీజేపీ అభ్యర్థి తాలూరి లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే గ్రామ పంచాయతీకి కేంద్రం నుండి నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిచున్నానని తెలిపారు. నా పేరు తాలూరి లక్ష్మయ్య. దాదాపు 60 సంవత్సరాల క్రితం చంద్రగొండ అనే పల్లెటూరులో హోటల్ ఛాయ్ అమ్మిన తర్వాత కొన్ని రోజులకు నెక్కొండకు వచ్చి కిరాణా వ్యాపారస్తుల దగ్గర గుమస్తాగా 20 రూపాయల జీతం చేసిన. ఆ రకంగా 3 సంవత్సరాల కాలం వెళ్ళదీసిన. తర్వాత మా నాన్న సరిపోవడం వల్ల మా అమ్మ 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు పట్టుకొని నెక్కొండకు వచ్చిన. ఆ 100 రూపాయలతోటే ఈ రోజు వరకు పట్టుదలతోటి ఏ పని చేసినా పట్టుదలతోటి నమ్మకంతో చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చినాం. నాకు ఈరోజు ఆస్తులు అనేటివి సంపాదించుకున్నా. మా ఇద్దరు పిల్లలు కూడా అమెరికాలో సెటిల్ అయిపోయింది. నాకు సంపాదన మీద కానీ ఎలాంటి ఆలోచన ఆశ అనేది ఏం లేదు. గ్రామ ప్రజల మంచి కోసం బీదోళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశంతో మరియు గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను నిలబడ్డా తప్ప నాకు సంపాదించాలని నాకు ఏదో దేనికోసానికి కూడా నిలబడ్డ వ్యక్తిని కాదు. అందులో మళ్ళీ జనరల్ అనేది వచ్చింది. అందులో మళ్ళీ ముఖ్యంగా మా వైశ్యులకు దాదాపు జిల్లాల మొత్తం వైశ్యులలో వచ్చిందో రాలేదో తెలియదు. వైశ్యులలో ధైర్యంగా నిలబడే స్థాయి అయితే ఎవరికి లేదు. నేను అప్పటి నుంచి జనతా పార్టీ ప్రభుత్వం నుంచి కూడా నేను జనతా పార్టీలో ఉన్నా. తర్వాత జనసంఘ్ ఉండే, తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీలో కూడా అట్నే కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నా. కాబట్టి నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది గ్రామ ప్రజల మీద. అది నా యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్క ఇంటితో సంబంధం ఉంది. నన్ను నెక్కొండల 5,500 జనాభాలో 1% కూడా నన్ను వ్యతిరేకించే వ్యక్తి అయితే లేరు. కాబట్టి నాకు ఖచ్చితంగా గెలుస్తారనే అవకాశం నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో కొనసాగిస్తున్నా. ఈ రోజు వరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. ఎన్ని చేసినా కానీ జనం తాగుడుకు పైసలకు ఆశపడరు. నేను డబ్బులు కూడా పంచాను. తాగుడు కూడా ఈ రోజు వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఏమైనా ఈ చిల్లర ఖర్చులే తప్ప తాగడానికి డబ్బులు ఇచ్చే అవస్థ లేదు నా దగ్గర. ఇచ్చే దమ్ము ఉంది, వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చే దమ్ము ఉంది. అయినా నేను ఇయ్యను. మనం డబ్బు ఖర్చు పెట్టినామంటే ఇలా 10 పెడితే 20 సంపాదన ఆలోచన ఉంటుంది. నాకు ఆలోచన లేదు, డబ్బు పెట్టేది. గెలిపిస్తేనా ప్రజల బాగోగులు చూసుకుంటా, లేదంటే గిట్నే కూర్చుంటా. పార్టీ సేవలు అయితే తప్పకుండా చేస్తా. ప్రధాన సమస్యలు ఏంటిది? ప్రధాన సమస్యలు ఇక్కడ డ్రైనేజ్ ఒకటి, సీసీ రోడ్ల సమస్య, పోతే శానిటైజ్ బాగా ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్క బజార్కి అదే ఉంది. రోడ్డు వెడల్పులో ఒకటి కొన్ని ప్రాంతాలలో ఆగిపోయినాయి. అవన్నీ సమస్యలు తప్పకుండా నెరవేరుతారని నాకు ఒక నమ్మకం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి ఏదో ఒక మినిస్టర్ తోటి ఏదో రాజ్యసభ తోటి కొంత ఫండ్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేనున్నా. అది నా యొక్క ఉద్దేశం. అయితే అది నేను వార్డు మెంబర్, అది నా యొక్క ఉద్దేశం. ఈరోజు వరకు నా మీద ఎలాంటి మరక లేదు. ఎవరిని అడిగినా ఈ ఊళ్ళో మొత్తం ఏ ప్రజలనైనా ఏ జనాన్ని అడిగినా కానీ లక్ష్మయ్య సేట అంటే ఏంటిది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో మన పార్టీ పరంగా ఎలాంటి సహకారం నాకు అందియకున్నా నా సొంత తెలివితోటి నా సొంత డబ్బుతోటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతున్నా. మీరు చూసింది కదా ఇప్పుడు నాతోటి ప్రజలు ఎట్లున్నారో, అదే నాకు నిదర్శనం. ఇప్పుడు రోడ్డు వెంబడి ర్యాలీ తీస్తూ ఉన్నారు, 300 రూపాయల కూలి. ఆ కూలి ప్రజలు ఇటు వస్తారు అటు వస్తారు. మొన్న ఇది ఇస్తే మాకు వచ్చిండ్రు, ఇలా వాళ్ళకి పోయినారు, రేపు ఇంకోలో పోతారు. అది ఓటర్లుగా భావించి వాళ్ళు అనుకుంటున్నారు. నాకు ఆ ఓటర్లు అది కాదు, నాకు గ్రౌండ్లో ఉన్నాయి ఓటర్లు. నాదంతా సైలెంట్ ఓటు. మా వైశ్య సోదరులు కూడా పూర్తి వైశ్య సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ పూర్తి సహకారం అందిస్తారని నాకు నమ్మకం ఉంది. అదే నా విజయానికి మెట్టు. అది